చూసిన ఆనందంతో ఈసారి కూడా స్కిట్ నాదే అని అంటూ వచ్చేస్తున్నాడు మన సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ ది స్టేజ్. దా 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 శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, నా పేరు డాక్టర్ సుధీర్ MBB. ఎస్ లేదని ఆశ్చర్యపోతున్నారు కదా. మీరు ఇలా ఆలోచించాలని చెప్పి నేను ఎస్ చదవలేదు. ఐఎమ్ సింప్లీ డాక్టర్ సుధీర్ MBB. నా హాస్పిటల్ పేరు ప్రేమాలయం. మా నాన్నగారు నాకు అద్భుతమైన మాట చెప్పారండి, రోగిని ప్రేమించిన డాక్టర్ కూడా ఒక రోగితో సమానం. అది చాలా అద్భుతమైన మాట. ఎవరా నువ్వు? పేషెంట్. రోగిని ప్రేమించిన డాక్టర్ కూడా ఒక నో ప్రాబ్లం. ఇక చాలా మాట్లాడుకోవచ్చు. కాంపౌండర్. ఏంటి సార్ ఎప్పుడు అర్జెంట్ పనులు పిలుస్తారు? ఏంటి అర్జెంట్ పని? నాకన్నా అర్జెంట్ పని ఏంటి? లోపల ఆపరేషన్ చేస్తాను, మధ్య పిలిచి వచ్చాను అంతే. ఆపరేషన్ చేస్తున్నావా? నువ్వా? ఎవరికి చేస్తారా? నువ్వు రావడం చెప్పి మొత్తం కోర్స్ అన్ని ఓపెన్ చేసి బయట పెట్టేసా. చచ్చిపోయి ఉంటారా? చచ్చిపోయి చాలాసేపు అయింది. నువ్వేం చేస్తావు లోపల? ప్రాక్టీస్ చేస్తాను ఆపరేషన్. చంపేసావు కానీ ఆ కిడ్నీలు కళ్ళు పక్కన పెట్టావా? సపరేట్ చేస్తాను సార్. సార్ ఈడేంటి ఇక్కడ ఉన్నాడు? ఆడు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అంటే చేసి పంపించాను. ఆపరేషన్ సార్ ఏంటి? ఆడు మీకు ఏదో లోన్ ఉందని ఫ్యామిలీకి చెప్తాను ప్లాన్ తో వచ్చాడు సార్. అయ్యో చాలా ఫీల్ అవుతాడు సార్. ఎలా తెలిసిద్దిరా? నీ చేసే తెలిసిందా? ఏ కంగారు పడద్దురా. ఫ్యామిలీ పరిస్థితి నేనున్నా కదరా నీ ఫ్యామిలీకి. అర్థమలే మీ ఆవిడకి అర్థమైద్దిలే. పేషెంట్ పరిస్థితి ఏంటి? బాబు రా కూర్చో. సంగతి ఏంటి? ఇది నవ్వట్లేదు సార్, ఆడికి అదే పెద్ద ప్రాబ్లం అట. నవ్వట్లేదా? ఆడి నవ్వట్లేదు. ఆడేలా డిసైడ్ చేసాడు అడిగి. మన శంకర్ స్కిట్ మొత్తం చూసారట, అస్సలు నవ్వట్లేదు. అప్పటి నుంచి ప్రాబ్లం అదే ఫిక్స్ అయిపోయాడు. ప్రాబ్లం ఇళ్ళో కాదులే, స్కిట్ లోది. బాబు నువ్వేం భయపడద్దు, స్కిట్ చూస్తే ఎవడికి నవ్వురాదు. వెళ్ళు వేరే స్కిట్ చూడు. ఇటు నవ్వపడ సార్, ఏం చూసినా నవ్వుతున్నాడు. అలాగా ఏం చూసినాడు అవుతాడా? ఏం చూసినా అవుతాడు. ఆ ట్యూషన్ స్కిట్ ఇటు చూపించి 2 సార్లు ఆపేస్తాడు. అవునరా కంపౌండర్, మొన్న రూమ్ నంబర్ 7 లోనే ఓ పేషెంట్ కోమలో ఉన్నాడు కదా, వాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? కోమలో ఉన్నాడండి. కోమలో ఉన్నాడన్న తెలుసురా? ఒకసారి కూడా బయట రాలేదా? మన కోమల నుంచి బయటకు వచ్చాడు, హాస్పిటల్ వెళ్ళి 10 లక్షలు చెప్పి మళ్ళీ కోమలోకి వెళ్ళిపోయాడు. ఒక పని చేయి, ఇప్పుడు షోలోకి వెళ్ళి డాక్టర్ గారు బిల్లు కట్టద్దన్నారు, ఫ్రీగా వెళ్ళిపోమన్నారు చెప్పి లేచి వెళ్ళిపోతాడు. ఫ్రీగా వదిలేస్తారా? ఎలా వదిలేస్తారు అలాగా బిల్లు కట్టుకుంటా? ఏం టెన్షన్ పడద్దురా, ఆడలా చేస్తాడని తెలుసా? మొన్న కిడ్నీ సైడ్ చేస్తాడు. ఆడి కిడ్నీ సైడ్ చేస్తారు, నువ్వు అంత ఫీల్ అవుతున్నా? నాకు ఇంట్లో ఖర్చు అని చెప్పి నేను కిడ్నీ తీసేస్తాను. ఏంటి ఆడిదేనా? అయితే వాడు కోమలో లేడరా, చచ్చిపోయినట్టున్నాడు. పేరెంట్స్ వస్తే కిడ్నీ గురించి ఏం చెప్పాలి సార్? ఓ పని చేయి, ఐసీయూలో తీసుకెళ్ళి అటు ఇటు అడవిడి చేయండి. అయినా కిడ్నీ లేదని తెలిసిపోద్దిగా. అవును. పని చేయి, కిడ్నీ ఉందా? ఉంటే కంపల్సరీ ఉంటాయి. అయితే ఇటు తీసి అడిగి పెట్టేద్దాం. బాబు బాబు ఇటు కూర్చోచ్చి. ఏంట్రా ఏంటి ప్రాబ్లం? అడ్రస్ గుర్తు రావట్లేదు, మర్చిపోయాను. అడ్రస్ అడ్రస్ మర్చిపోతే హాస్పిటల్కి వస్తావు ఏంట్రా? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కానీ. అదే పోలీస్ స్టేషన్ కూడా గుర్తు రావట్లేదండి. ఏదైనా టాబ్లెట్ ఇస్తే గుర్తు వస్తుందని వచ్చానండి. ఓ కంపౌండర్, ఈడు అడ్రస్ గడ్రస్ అలాగే అడ్రస్ మర్చిపోయినాడు కదా, చెరిపాప దొరికాడు. మనం మొత్తం సైడ్ చేసేద్దాం. కిడ్నీ తీసిమంటారా? అప్పుడు కాదు, రాగు. ఏంట్రా అంటున్నావు? ఏమన్నావు? గుర్తులేదండి. మాకు అదే కావాలి. నీ పేరేంట్రా? గుర్తు రావట్లేదండి. చెప్పు, గుర్తు తెచ్చుకో. ఏదో ఒకటి ఉంటది కదా, సరే గుర్తు తెచ్చుకొని చెప్పు. నీ పేరేంటి? అంటే అసలు గుర్తు రావట్లేదండి. అబ్బా ఏదో క్లూ ఇవ్వరా? ఎలాగా అలా ఏదోటి ఆలోచించి చూడు, దొరికిద్ది. ఏదోటి ఆలోచించు. ఎర్రిపప్ప? అవునండి. మీకు ఎలా తెలిసిపోయిందండి? అర్థమైపోతుందిలే, నీ పేరు ఎర్రిపప్ప అని చెప్పాను. కూర్చో. మీ నాన్న పేరు కొండ ఎర్రిపప్ప కాదు? అవునండి. మా నాన్న పేరు మీకు ఎలా తెలిసిపోయిందండి? మీ నాన్న ఇటు ఫ్రెండ్స్ రా బాబు. అవునండి. మా నాన్న మీకు ఫ్రెండ్ అండి. నేనే మీ నాన్నకి ఫ్రెండ్. అవునండి. మిమ్మల్ని కలిసి అని చెప్తానండి. తెలుసా నీకు ఇంతకి? గుర్తులేదండి. అరే కంపౌండర్, చెప్పండి సార్. నీకు అర్జెంట్ గా బ్లడ్ టెస్ట్ చేయి. బ్లడ్ టెస్ట్ ఇవ్వండి సార్. అదేనండి బ్లడ్ లాగా టెస్ట్లలో వచ్చాయండి. అరే బాబు, ఎర్రిపప్పలే టెస్ట్ చేయరు ఇక్కడ. నీదేను నీ వెనకాల అమ్మాయి ఉంది కదా, ఇద్దరు ఎర్రిపప్పలే ఒకేలా ఉంటది మాట. ప్రాబ్లం ఉండదు, దాని టెస్ట్ నీకు కూడా సరిపోద్ది. నైస్ మీటింగ్ అండి.
నీ పేరు ఎర్రిపప్పు కాదు? అయిపోయి మళ్ళీ భలే చెప్పారండి, అలా తెలిసిపోతుందండి. రిపోర్ట్ లో ఉండరా బాబు క్లియర్ గా? అవునండి. నువ్వు అడ్రస్ మర్చిపోయి ఎదుగుతున్నావు కదా? అవునండి. చూసావా ఎంత క్లియర్ గా వచ్చిందో బ్లడ్ రిపోర్ట్ లో మొత్తం. నా 10th క్లాస్ మార్కులు వచ్చి చెప్పరండి. ఎంత వచ్చారు నీకు 10th క్లాస్ లో? 95లో వచ్చినట్టు గుర్తండి. అబ్బా 95% ఉందిరా. అయిపోయి మీకు అన్ని గుర్తొచ్చేస్తుందండి. అరే కాంపౌండర్ సార్ కిడ్నీ తీసేయమంటారా? ఇప్పుడే కాదు నువ్వు ఎందుకు మాట కిడ్నీ మీదకి వెళ్తున్నావు? ఓ పని చేయి, అడిగి బీపీ చెక్ చేయి. నీ అమ్మ నీ అక్క ఎక్స్పెల్ చేస్తాను మా అమ్మనండి నువ్వు. సార్ ఇది చాలా బీపీ ఉంది సార్. అదే నేను ఏం చేయకుండా బీపీ ఎలా తెలిసిందండి? కోపం వచ్చింది కదరా, అరుతున్నావు కదా, హై బీపీ అది, కిడ్నీ చాలా ప్రాబ్లం ఉంది, కిడ్నీ తీసేయాలి. నీకు అర్జెంట్ కూర్చోయిట్రా. కూర్చో కూర్చో. రేయ్ అడిగి అర్జెంట్ గా అది షుగర్ ఎంత ఉందో చూడు. నోరు పట్టు. సార్ ఈడితే చాలా నోటు షుగర్ ఉంది నోట్లో. ఏది? ఓ మై గాడ్ దట్స్ సో డేంజరస్ యు నో. చాలా బిజీగా ఉందండి. అయ్యా నీ కిడ్నీ ప్రాబ్లం చదిగో ఇందులో చూసి షుగర్ మొత్తం. అయ్యా రే కాంపౌండర్ ఓ టెంపరేచర్ ఎంతో చూడు అర్జెంట్ గా, ఫాస్ట్ కమ్ ఆన్ మేక్ ఇట్ ఫాస్ట్ మ్యాన్. ఇవ్వండి ఎంత ఉంది సార్? ఓ అంతుందా? చాలా ప్రాబ్లం రా. అదేంటండి ఏం పెట్టుకుని ఎలా చెప్తున్నారండి మీరు? ఇది పెడితే మాత్రం పెరుగుతుందేట్రా? అంతే ఉందండి. అదే ప్రాబ్లం నీకు. ఓ మై గాడ్ దిస్ ఇస్ సో యు గో ఫర్ ఈసీజీ స్కానింగ్. ఈసీజీ ECG. ఇమిడియట్లీ. వెళ్ళరా నువ్వు వెళ్ళరా, చేపట్టుకో. అదిరిపోయిందండి రిపోర్ట్. ఓర్ వాట్ ది ప్రాబ్లం మ్యాన్? ఏమైందండి? నీ హార్ట్ కి చాలా ప్రాబ్లం ఉంది, కిడ్నీ తీసేయాలి అర్జెంట్ గా. ఏంటండి హార్ట్ అయితే కిడ్నీ ఎలా తీసేస్తారు? అబ్బా ప్రాబ్లం అని వచ్చే కిడ్నీ వల్లేరా బాబు, నీకు అర్థం కావట్లా. కూర్చో అర్జెంట్ గా. ఏయ్ ఈసీజీ కాదు కానీ నెక్స్ట్ ఇమిడియట్ స్కానింగ్. ఐ వాంట్ ఇమిడియట్లీ స్కానింగ్ రిపోర్ట్. తొందర తీయండి. నించు. సార్ రిపోర్ట్. ఓ మై. అదేంటండి షాపింగ్ మాల్ లో స్కానింగ్ చేస్తే దాంట్లో తీసారు ఎందుకండి? అరే షాపింగ్ మాల్ దీంతో ఏం చేస్తారు? స్కానింగ్ అండి. ఇప్పుడు నేను ఏం చేయమన్నా? స్కానింగ్ అండి. సరిపోయింది కదా. ఐ జస్ట్ గో టెస్ట్. ఇదంతా 5 అండి. ఓ షిట్. అదేనండి కరెక్ట్ చెప్పాను కదండి. అదే నా ప్రాబ్లం రా బాబు. ఏమన్నారండి? ఓ పని చేయట్రా, ఆ బోర్డు మీద ఏం కనబడుతుంది చెప్పు. ABCDFGHIJKLMNOPQR. మ్యాన్ నీకు కనబడిపోతుంది క్లియర్ గా. ఎట్రా చెప్తా. నీకు చాలా ప్రాబ్లం ఉంది, ఐ ప్రాబ్లం ఉంది. లెట్ మీ జస్ట్ వన్స్ అగైన్. అక్కడ చూడు ఏం కనబడుతుంది? నాకేం కనిపించట్లేదండి అక్కడ. ఓ నీకు అరే అవి కూడా ప్రాబ్లం స్టార్ట్ అయిపోయిందిరా. నీ కిడ్నీ అర్జెంట్ గా తీసేయాలి. అవి ప్రాబ్లం కిడ్నీ ఎందుకు తీసేస్తారండి? అరే నీకు ఇక్కడ నుంచి కనబడుతుంది, అక్కడ నుంచి కనబడట్లేదా? లేదండి. లేదు ఇక్కడ నుంచి కనబడట్లేదు, అక్కడ నుంచి కనబడుతుందా? ఇక్కడ నుంచి కనిపించట్లేదు, అక్కడ నుంచి కనిపిస్తుందండి. ఇక్కడ నుంచి కనబడలేదు కదా, ఇప్పుడు అక్కడికి వచ్చి చూడు కనబడిద్ది. అవి చూడు ఏంటిది బాబా కనిపిస్తుందండి. ఇక్కడ నుంచి చూస్తాను. కనిపిస్తుందా? ఒక్క నుంచి చూస్తాను. అక్కడి నుంచి వస్తావా? ఆ. ఓ ఒక్క నిమిషం. అరే ఈ కళ్ళు ప్రాబ్లం వచ్చింది. ఏమంటున్నారండి? అర్థం కావట్లేదండి. అయ్యి బాబాయ్ సౌండ్ పని చేయలేదండి. అయ్యా నీకు ఇయర్ ప్రాబ్లం కూడా స్టార్ట్ అయింది మై మ్యాన్. కనిపించట్లేదు ఎందుకండి అర్థం కావట్లేదు. నీకు అర్జెంట్ ఆపరేషన్ చేయాలి, కిడ్నీ చాలా ప్రాబ్లం అయిపోయింది. నీకు అనిపించలేదు కదా? ఏం ఓ వినిపించట్లేదండి. ఏమైందండి? నీకు రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత మలేరియా, ఫైలేరియా, డయేరియా కలిపి ఒక కొత్త ఏరియాలో రోగం వచ్చింది. అదే మరి అది అండి. కొత్త ఏరియాలో నాకు తెలియదు మ్యాన్. ఇప్పుడు నీకు కొన్ని టెస్టులు చేయాలి. మిగతా ప్లేయర్స్ అండి. రేయ్ నీకు ఆపరేషన్ చేయాలి అర్జెంట్ రా. కమ్ ఆన్ ఇమిడియట్లీ మేక్ ఇట్ ఫాస్ట్. కంప్యూటర్ నీకు నుంచి మిగతా పేషెంట్లు ఎవరైనా వస్తే చూసుకో. అమ్మా 2 కిడ్నీలు 20 లక్షలు. డాక్టర్ జాగ్రత్త డాక్టర్. ఓకే ఓకే డాక్టర్ యా యా డాక్టర్ నువ్వేం ప్రాబ్లం పడద్దు. నీకు ఇల్లు అడ్రస్ గుర్తొచ్చేస్తుంది, అన్ని గుర్తొచ్చేస్తాయి. ఓకే ఏమైంది డాక్టర్? ఏమైంది సార్? ఏమైంది సార్? ఆపరేషన్ మీరు చేసుకున్నారా? కనులను సూటిగా చూస్తే నా ఎదుటకు నేరుగా వస్తే నా పిడికెలి వాడిక వేస్తే ఈ పోకిరి పొగరును కవిస్తే ఆఫీసర్ రామచందర్ కిడ్నీ సిటీ స్పెషలిస్ట్. మీ జాబ్ మాకు వచ్చింది కదరా. ఎవరండి మీరు ఎంతకి? ఐపీసీ సిఐ రామచందర్. అన్ని చదివిస్తారు ఎప్పుడే? ఉంటుందిరా ఇప్పుడు. సార్ డాక్టర్ నువ్వు రా సర్టిఫికెట్ చూపించు. ఏం సర్టిఫికెట్లు సార్? హా? ఏం సర్టిఫికెట్లు లేవు. ఏదో చేసావు కదా రూపాయి టెస్ట్లు. నా దగ్గర 10th సర్టిఫికెట్లు కూడా లేవు సార్. లేదు డాక్టర్ వేరే నువ్వు.
సార్ సార్ నీలాంటి డాక్టర్లు వాళ్ళేనా గట్టిగా నిజాయితీగా పనిచేసే డాక్టర్లు కూడా ఇంకో రెండు వేయండి సార్, ఇంకో రెండు వేయండి. నీ సర్టిఫికెట్ తీ బయటికి. ఏంటి సార్? ఏమడిగాను అదే ఐడి ప్రూఫ్ ఏదో అడిగారు కదా, ఏమడిగాను? కార్డు ఏదో అడుగుతున్నారు కాదు. ఓహో డైలా మార్చావా? ఏంట్రా ఇది? ఆధార్ కార్డు. అటు అటు నువ్వు కాంపౌండరా నువ్వు? కాంపౌండరా టీమ్ నువ్వు? లీడర్ టీమ్ నువ్వు లీడర్ డాక్టర్ నాగ్ బాబు సార్. బాగుంది. థ్యాంక్స్ సార్. అగైన్ సీను బాగా స్కోర్ చేశాడు. వెరీ పప్ యాక్షన్ బాగా చేశాడు. థ్యాంక్ యూ సార్. ముగ్గురు కాంబినేషన్ గుడ్. రోజా గారు అంటే వీళ్ళిద్దరూ రిహార్సల్స్ చేయకుండా పడుకొని ఉంటారేమో, ఆ కసంతా ఇక్కడ తీర్చుకుంటున్నట్టున్నాడు. ఆడే పడుకున్నాడు మేడం. అలా కొట్టేవేంటి మరి? పోనీ అంత కొడతానప్పుడు వెళ్ళిపోవచ్చు కదా మేడం. యాక్టింగ్ పర్ఫార్మెన్స్. కానీ రాంప్రసాద్ పడతా ఉంటే అక్కడే అసలు కంట్రోల్. ధర్మ అది తెచ్చుకొని మరి అడ్డం పెట్టుకున్నాడు. బాగుంది అసలు. డాక్టర్ మించిన కాంపౌండర్, కాంపౌండర్ మించిన డాక్టర్. మీ ఎక్స్రే అన్ని కూడా బాగున్నాయి, వెరైటీగా ఉంది. థ్యాంక్స్ మేడం. నైస్. నాకైతే స్కిట్ బాగా నచ్చింది, ఫుల్ గా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ శ్రీలు. క్లైమాక్స్ కదా? ఎందుకు ఎంజాయ్ చేయదు? కొడితే